ఈ రోజున రాజకీయాలనేది ఆర్థికపరమైనటువంటి విషయాలతో ముడిపడినటువంటి అంశం. మీరు సామాజికంగా మీరు సేవ చేసినా గానీ అల్టిమేట్‌గా ఆర్థికపరమైనటువంటి అంశం అందులో చాలా ప్రధానమైనటువంటి కీ రోల్ పోషిస్తుంది. కాబట్టి అంత ఆర్థికమైనటువంటి స్థోమత నా దగ్గర లేదు. కాబట్టి నేను ఎప్పుడైతే ఆర్థిక స్థోమత నాకు అంత ఉంది, నేను కూడాను క్రియాశీల రాజకీయాల్లోకి రాగలను అని చెప్పేసి నాకు అనిపిస్తుందో ఆ రోజున తప్పకుండా రాజకీయాల్లో డబ్బే ప్రధానం అంటారా? అంటే నేను రాజకీయాల్లోకి రావాలంటే కనుక డబ్బే ప్రధానం అన్న మాటను కూడా నేను ఏకీభవించను. ఎందుకంటే డబ్బే సర్వస్వం కాదు. డబ్బు ఇవాళ అనేక మంది దగ్గర ఉంది, కానీ 175 నియోజకవర్గాలు మాత్రమే మన రాష్ట్రంలో ఉంది. కానీ దాదాపు 1,75,000 మంది ఈ 175 మంది వాళ్ళకన్నా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు. దాని యొక్క ప్రాధాన్యత పెరిగింది అని చెప్తున్నాను నేను అంతవరకే. కాబట్టి డబ్బు అనేదే ప్రధానం కాదు, అలాగని చెప్పేసి సోషల్ యాక్టివిజం ఒకటే ప్రధానం కాదు. అన్నీ కూడాను సమపాళ్లలో అన్నీ కలిస్తేనే ఓపెన్గా రావచ్చు. సో మీరు హైదరాబాద్ రావడానికి గల కారణం ఏంటి సార్? ఏదో వర్క్ బోర్డ్ గురించి మీరు ఏదో కీలక మీటింగ్లో పాల్గొన్నారు అని అన్నారు కదా. జూన్ 4 తర్వాత ఇదేనండి హైదరాబాద్కి రావడం. దానికి 100 రోజుల్లో అసలు వచ్చే అవసరం కూడా పడలేదు, దేవుడి దయ వల్ల. ఇప్పుడేం అవసరం వచ్చిందంట? ఇది జాయింట్ పార్లమెంట్ కమిటీ ఉంది కదా, వక్ఫ్ బోర్డ్ ఆస్తులకు సంబంధించి జాయింట్ పార్లమెంట్ కమిటీ వేశారు పార్లమెంట్లో. ఆ జాయింట్ పార్లమెంట్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అఫీషియల్ డెలిగేషన్గా నేను ఇక్కడ మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మా మంత్రివర్యులు పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారి యొక్క ఆదేశాల మేరకు నేను ఇక్కడ రావాలి. సో ఎటువంటి విషయాలు అందులో డిస్కస్ చేయబడింది సార్? ఎటువంటి న్యాయపరమైన డిస్కషన్స్ అందులో జరిగింది? ఇది వక్ఫ్ ఆస్తుల యొక్క ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే మీరు తీసుకొస్తున్నారో, వాస్తవానికి చూసుకుంటే కనుక వక్ఫ్ యాక్ట్ ఈస్ ద మోస్ట్ సెక్యులర్ యాక్ట్ ఆన్ దిస్ మదర్ ఎర్త్. మోస్ట్ సెక్యులర్ యాక్ట్ ఆన్ దిస్ మదర్ ఎర్త్ అన్నా నేను. ఇండియా కూడా అనట్లేదండి. ఎందుకు అంటున్నానంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. విజయవాడలో ఇమ్దాద్ ఘర్ అని చెప్పి సార్, దానిలోనే మీకు వక్ఫ్ ఆఫీస్ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్దాం మనం, మీరు కూడా రండి కెమెరా తీసుకొని. డెఫినెట్లీ సార్. వెళ్ళి మనం ఒకసారి వెళ్ళి అన్ని షాపులకి తిరిగి, ఈ షాపులందరూ ఎవరికైతే లీజ్ అవుట్ చేసి ఉన్నారో వాళ్ళు ఎవరైతే అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారో వెళ్ళి చూస్తే కనుక 70 నుంచి 80% మంది హిందువులు ఉంటారు అందులో. నా హిందూ సోదరులు అక్కడ హ్యాపీగా వ్యాపారం చేసుకుంటున్నారు. 20% మంది ఏదో మా లాంటి వాళ్ళు చిన్న వ్యాపారులు, వాళ్ళు చిన్న వ్యాపారాలు. అదే విధంగా చూసుకుంటే కనుక ఈ రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో 65,488 ఎకరాలు, 65,488 ఎకరాలు వక్ఫ్ స్థలం ఉంది. దాంట్లో నుంచి మోర్ దాన్ 70% నా హిందూ సోదరులు లీజ్కి తీసుకుని ఉన్నారు. అంటే వక్ఫ్ యాక్ట్ మీకు చెప్పేది ఏమిటంటే, మీరు ఒక హిందువుకి కూడాను వక్ఫ్ స్థలము మీరు లీజ్ అవుట్ చేయవచ్చు. మీ తిరుపతి దేవస్థానానికి చెంది, లేదంటే మా దుర్గమల్లేశ్వర స్థానం ఏదైతే మన కనకదుర్గమ్మ అమ్మవారు గారు ఉన్నారో వాటికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి కదా, దాంట్లోంచి ఏదైనా ఒక ఇంచు స్థలము ఎంతండి? ఇంచే నా పేరుతో నాకు అగ్రిమెంట్ సేల్కి కాదు సార్, జస్ట్ నాకు లీజ్కి నాకు ఇప్పించండి. సాధ్యం కాదంటారా? హిందువులకు ఆ రకమైన పరిస్థితి ఉండవంటారా? లేదు, ఎండోమెంట్ లా అది చెప్పట్లేదు. మేము అడగం కూడాను, అది వేరే సంగతి. నా యాక్ట్ ఏదైతే వక్ఫ్ యాక్ట్ ఉందో దాని గొప్పతనం మీకు కేవలం ఎక్కడో 1-2 దగ్గర హిందువులకు అంతో ఇంతో లీజ్కి ఇస్తే దాన్ని ముందు పెడుతున్నారు తప్ప దీనివల్ల లాభపడ్డ వాళ్ళ గురించి కూడా చెప్తే బాగుంటుంది కదా. 100% అండి. దీని మీద లాభపడ్డ వాళ్ళు అంటే ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తాను, దీంట్లో మేజర్ పాయింట్ ఇంకోటి ఉంది. ఇది ఒక అంశము. అంటే వక్ఫ్ ఆస్తులు అనేది ముస్లింలు మాత్రమే కాదు, హిందువులకు కూడాను లీజ్ అవుట్ చేయవచ్చు. ఇది దీని నుంచి మీకు ప్రూవ్ అవుతుంది. రెండోది, గుంటూరులో కాళే మస్తాన్ వలీ దర్గా అని చెప్పేసి ఒకటి ఉంది. దానికి ముతవల్లి ఉంటాడు. ముతవల్లి అంటే ఎవరు ఉండాలి? ముస్లిం ఉండాలి. నంద్యాల జిల్లా అంతే కరెక్టే, ఎల్ఆర్తి అని చెప్పేసి ఒక దర్గా ఉంది. దానికి కూడాను ఒక ముతవల్లి ఉన్నాడు. వీళ్ళు ఎవరు ఉండాలి? మా హిందూ సోదరుడు దానికి ముతవల్లి. ఏం చేద్దామంటారు? సరే, మీరు ఏదో ఆన్ రికార్డ్ కావాలని చెప్తున్నా. పాడండి బాబు, కెమెరా ఆన్ పెట్టుకొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని బ్రహ్మాండంగా చెప్తున్నా. ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే పోయి చూసుకోండి. ఇవన్నీ ఏంటంటే సార్, చెప్పే మాటలు వేరు, వాస్తవాలు వేరే ఉంటాయి, ప్రాక్టికల్గా వేరే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, దానికి మనం ఏం చేద్దాం? దాన్ని మేము గౌరవిస్తూ కలుపుకొనే తీసుకుని పోతున్నాం, ముందుకెళ్ళిపోతున్నాం. దీన్ని ఊరిని కిలకడం ఎందుకు? నంబర్ 1. నంబర్ 2, తిరుపతి దేవస్థానంలో కానీ లేకపోతే ఏ ఒక్క దేవస్థానంలో అయినా కానీ
నాకు మెంబర్గా తీసి పక్కన పెట్టండి, మెంబర్గా తీసి పక్కన పెట్టండి. ఈ లడ్డు వివాదం జరుగుతుంది కదా, లడ్డు 175 గ్రాములు ఉంటుంది అని చెప్పేసి దాన్ని 225 గ్రాములకి చేద్దాం అని చెప్పేసి ఒక కమిటీ వేశారనుకోండి. ఆ కమిటీలో నన్ను ఏమైనా తీసుకుంటారా సార్? నేను ఎక్స్పెక్ట్ చేయవచ్చా? అసలు లేదు. మరి అలాంటప్పుడు నా వక్ఫ్ బోర్డులో ముస్లిమేతలకి పని ఏంటండి? ఎందుకు వాళ్ళకి అసలు సంబంధం ఏంటి? కానీ ఎండోమెంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ అవి కాబట్టి మీరు కూడా అట్లా ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఇప్పుడు అదే కదండి. ఇప్పుడు మా దగ్గర ఉన్న రూల్స్ ఏంటంటే ఓన్లీ ముస్లిమే ఉండాలి, అది ఎవరైనా కానీ చెప్పేది అదే. మరి అలాంటప్పుడు దాంట్లో తీసుకొచ్చి హిందువుల్ని పెడతానంటే అది ఎంతవరకు సమంజసం? అది ఈజ్ ఇట్ కరెక్ట్? ఇది మీరు డైవర్షన్ తీసుకొని రాకపోతే ఏమిటి చెప్పండి? ఈ రోజున మీరు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. జాయింట్ పార్లమెంట్ కమిటీ ఉంది, జాయింట్ పార్లమెంట్ కమిటీ ఉంది. ఈ జాయింట్ పార్లమెంట్ కమిటీకి మీరు ఈ రోజున మీరు అందరి దగ్గర నుంచి కూడాను మీరు సజెషన్స్ ఇవ్వండి, మాకు మీరు మీ అభ్యంతరాలను తెలియచేయండి అని చెప్పేసి మీరు ఓపెన్గా ఇచ్చారు. అసలు వక్ఫ్ బోర్డుపై అభ్యంతరాలు మీరు ఎవరితో తీసుకోవాలి? దాని యొక్క స్టేక్ హోల్డర్స్తో తీసుకోవాలి అభ్యంతరాలు, అంతేనా? లేకపోతే మీరు మొత్తం దేశంతో తీసుకుంటారా? దేశంతో ఎలా తీసుకుంటారండి? ఎవరి రాష్ట్రాలకు వాళ్ళకు ఇప్పుడు హిందువులు ఏం చేస్తారు? దానికి పూర్తిగా అనుకూలంగానే పంపిస్తారు. వాళ్ళకి తెలుసో తెలియకో, అది నేను దాని గురించి నేను జోలికి వెళ్ళను. అరే అది నా అంశము, నా ఇంటి అంశము, నా మతానికి సంబంధించిన అంశము, దాని గురించి మీరు అందరితో మీరు అడుగుతుంటే అది ఎంత తప్పు సార్? అది చెప్పండి, అది తప్పా కాదా? మీరు వేరే అంశంలో నా యొక్క సజెషన్ తీసుకుంటారా? మీరు మళ్ళా మీరు చంద్రబాబు నాయుడు గురించి తీసుకొస్తున్నారు ఏంటండి అని మీరు అనవచ్చు. మీరు 2 days బ్యాక్ ఆయన ఇంటర్వ్యూని చూడండి. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మసీదులు, మందిరాలు, లేకపోతే చర్చిలు, ఏ మతానికి చెందినటువంటి ప్రార్థనాలయాలు ఉన్నా కూడా కానీ ఆయా మతాలకు చెందిన వారు మాత్రమే, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో వారు మాత్రమే వాటిని హెడ్ చేస్తారు, వాళ్లకు మాత్రమే పూర్తి అధికారం ఉంటుంది. అన్య మతస్థులకు అందులో ప్రవేశం ఉండదు అని చెప్పేసి కుండబద్దలు కొట్టి, అంతవరకు కాకుండా దానికన్నా ముందు ఇంకో అడుగు ముందుకు వేసి అవసరం పడితే కనుక మనం దీనికి ఒక చట్టం తీసుకొస్తాం అన్నారు. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి సెంట్రల్ చెప్తుంది ఏమిటి? నా వక్ఫ్ యాక్ట్లోకి మీరు హిందువుల్ని పంపిస్తాను, సిఇఓని, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని హిందువుల్ని తీసుకొస్తామని చెప్పేసి. అట్లయితే న్యాయం జరగడానికి చాలా తక్కువ. ఎలా ఉంటుంది సార్? ఎలా జరిగిద్ది? సేమ్ అదే విధంగా ఇప్పుడు రూపాయి విలువ పెరుగుతుందా తగ్గుతుందా సార్? తగ్గుతుంది, మనకి తగ్గుతుంది. కానీ అది గురించి కాదు మిమ్మల్ని అడిగింది. ఇప్పుడు రోజులు ఖర్చులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయి కదా, ఆబ్వియస్గా పెరుగుతున్నాయి కదా. 7% వక్ఫ్ ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేయాల్సిందే. గవర్నమెంట్కి ఇన్ ద సెన్స్ వక్ఫ్ బోర్డుకి 7% కట్టాలి. దాదాపు గత 20-25-30 సంవత్సరాల నుంచి అదే 7% ఉంది. దాన్ని వీళ్ళు 5%కి తీసుకొచ్చేశారు. అంటే మీరు వక్ఫ్ బోర్డ్ని నిర్వీర్యం చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేద్దాం? కానీ ఇదే ఎండోమెంట్లో విషయంలో ఏదైతే వచ్చే హుండీల విషయంలో కావచ్చు, ఆదాయంలో వచ్చే దాంట్లో అందులో ముస్లింకి సంబంధించిన వ్యక్తులకు కూడా చర్చిలు కట్టడానికి, మసీదులు కట్టించడానికి ఉపయోగిస్తున్నారని చెప్తున్నారు కదా. మరి అందులో వ్యత్యాసం లేదు. ఎక్కడ ఏంటి? ఇప్పుడు ఎండోమెంట్ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది సార్? రాష్ట్ర ప్రభుత్వం. ఎండోమెంట్కి వచ్చే పైసలన్నీ కూడా గుళ్ళు కట్టడానికే కాకుండా చర్చిలు, మసీదులు కట్టడానికి కూడా ఉపయోగిస్తున్నారు కదా. ఒకవేళ కనుక మీరు చెప్పిన స్టేట్మెంట్లో వాస్తవం ఉంటే కనుక చాలా పెద్ద తప్పు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు అంటున్నా. చాలా పెద్ద పొరపాటు. అసలు దాని డబ్బులు తీసుకొచ్చి మీరు ఎలా పెడతారు? మీరు ఎందుకు పెట్టాలి? వాళ్ళ పరిపాలన సౌలభ్యం కోసం వాడుతున్నారు అని చెప్పుకోవచ్చు కదా. అలాగా ఏం లేదు. అంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి కేవలం ఒక హిందూకో, ఒక ముస్లింకో, ఒక క్రిస్టియన్కో కాదు కదా, సమాజం అందరినీ కూడా మేనేజ్ చేయాల్సిన అవసరం అందరికేనండి. కానీ అసలు ఏమంటారు, హుండీ ఆదాయం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది అని చెప్పడం అనేది అది సమంజసం కాదు. అది వీళ్ళు ఏదో పొరపాటున లేకపోతే ఏదో అవుట్ ఆఫ్ ద వే. రాష్ట్ర ప్రభుత్వం కాదు, చర్చిలలో లేదంటే మసీదులో కట్టే డబ్బులలో ఎండోమెంట్ పైసలు లేవంటారా? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చర్చ్ గురించి మాట్లాడను, మందిరాల గురించి మాట్లాడను. నేను నా మసీదు గురించి మాట్లాడతాను. నాకు ఏ మసీదులో కూడాను సార్ మీకు హుండీలు అనేవి ఉండవు, మాకు సమర్పించుకునేది ఏం లేదు. హుండీలు లేకుండా ఇంకొక మసీదు కన్స్ట్రక్షన్ అవుతుందంటే అది ఎవరి సారథ్యంలో అవుతుంది, ఎవరి సహకారంతో అవుతుంది. ఎవరైతే వ్యాపారవేత్తలు ఉంటారో వాళ్ళు ప్రతి వాడు రూపాయి కూడా పెట్టుకుని వేసుకుంటారు. ఇచ్చుకోలేరు కదా. ఎందుకు ఇచ్చుకోలేరండి? బొల్లెటోళ్ళు అండి బాబు. మీరు మరీ చెప్తారు 20% మంది జనాభా ఉన్నాం,
మనం ఒకడొకడు మనం ఒకరికొకరు సహకరించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మీకు చాలామంది ఏమంటారు, ఈ ఇమాములకి మౌజన్లకి ఏదైతే ఇస్తున్నారో లేకపోతే ఇంకోటి ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం. వక్ఫ్ బోర్డుకి ఆదాయం ఉంది. ఓకే, వక్ఫ్ బోర్డుకి ఏదైతే ఆదాయం ఉందో ఆ ఆదాయంలోంచి ఖర్చు పెడతారు ఇవన్నీ కూడాను. ఇది ఇక్కడ మర్చిపోకూడదు. వక్ఫ్ బోర్డుకి ప్రభుత్వం కొన్ని గ్రాంట్స్ ఇచ్చిద్ది. ఏది దామాషా ప్రకారంగా నేను కూడాను ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సిటిజన్ కాబట్టి నా యొక్క సంక్షేమం బాధ్యతలు కూడాను రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు ఒక ఎలొకేషన్ అనేది జరుగుతుంది, బడ్జెట్. ఆ బడ్జెట్ నుంచి తీసి ఖర్చు పెడతారు. అంతేగాని మందిరం డబ్బులు తీసుకొచ్చి ముస్లింలపై ఖర్చు పెట్టడం లేకపోతే క్రైస్తవులపై ఖర్చు పెట్టడం అనేది ఇది అవాస్తవము. ఇది చాలా పెద్ద పొరపాటు కూడా ఒకవేళ అది నిజమైతే. రైట్ సార్, చివరగా మీ వ్యక్తిగత జీవితంలో సోషల్ యాక్టివిస్ట్గా ఇప్పటి వరకు రాజకీయాల్లో ఎలాంటి అంటే వ్యతిరేక విధానాలకు పాల్పడకుండా ఏ సమస్యలు వచ్చినా కూడా సామాజిక ఉద్యమాల పట్ల కావచ్చు అన్ని విషయాల పట్ల అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు, అన్ని మతాలను అన్ని కులాలను గౌరవిస్తూ ఉంటారు కదా. అటువంటి మీ వ్యక్తిగత జీవితంలో అంతిమ లక్ష్యం ఏంటి ఫరూక్ గారిది అని అంటే ఏం చెప్తారు? విజయవాడలో మీకు బందర్ రోడ్ను ఏలూరు రోడ్ అని చెప్పేసి రెండు పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి. ఒకడు పోయినాక ఏంటంటే ఒక మసీదు నిండిద్ది, లేదంటే ఒకడు పోతే ఏంటంటే ఒక స్టేడియం నిండిద్ది. కానీ నేను పోయినప్పుడు ఏంటంటే ఈ రెండు రోడ్లు కూడాను నిండాలనేది నా యొక్క అల్టిమేట్ గోల్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా పిలవంగానే మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.